2004లోనే అర్థమైంది. అప్పటి నుంచి నా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా నేను అది అయిపోయాను. ఏదో అయిపోయానండి. నా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా పిచ్చోళ్ళని అయిపోయాను. ఇప్పుడు వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు. ఇన్ని వేల మందా, ఎంత మందా, రామకోడి గారు అంటే అదా, రామకోడి గారు అంటే ఇదా చెప్పుకుంటున్నారు. పిట్ట కథలాగా పని ప్రారంభించు, అది నీతోనే జరుగుతుంది. ఏమన్నాను? పని ప్రారంభించేది నీతోనే జరుగుతుంది. ఎంత మంచి దేశాలు, ఎంత ఉన్నతమైనటువంటి దేశాలు చేసినటువంటి పని మనం ఎందుకు చేయకూడదు? నాకు అసలు నెట్వర్క్ పోదండి. ఏంటది? నాకు అసలు ఏంటది? పోతున్నాడు పోదు. బాగా పెట్టానా పోదు. ఈ నెట్వర్క్ నాకు అస్సలు కుదరదండి. ఏం కుదురుతుంది? జాబ్. ఏంటది? ఉద్యోగం ఇచ్చేయి. ఇంకా బానిసత్వంలో పోతాను, సమాజంలోకి వెళ్ళిపోతాను. ఉద్యోగం ఇచ్చేయి. ఈ రోజున ఐఎమ్ ఫ్రీ. ఎంత క్రితం నా డిపార్ట్మెంట్ ఇక్కడ అబ్రహాం ఉన్నాడా? అబ్రహాం ఉన్నావా? ఇక్కడ లేచి నిలబడు. ఆయన నేనేమైనా తప్పు మాట్లాడితే కనిపెడతాడు. ఎందుకంటే నా డిపార్ట్మెంట్ పర్సన్. ఇప్పుడు వరకు నేనేమైనా తప్పు మాట్లాడానా? లేదంటే చప్పట్లు కొట్టు. నువ్వు కాదు ఆయన కొట్టు గట్టిగా. అర్థమైందండి? థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్రహాం కూర్చో, నువ్వు ఈ స్టేజ్ మీదకి వస్తున్నావు. నెక్స్ట్ ఇయర్ కొట్టప్పుడు ఆయనకి లైవ్ కావాలి సార్. ఇంకా మాకు సాక్ష్యాలు కావాలండి. ఇంకా ఎవరున్నారండి? ఇంకా ఎవరు దీంట్లో అభివృద్ధి అయ్యారండి? ఇంకా మాకు ఏవో కావాలండి అంటున్నావా? 60 మంది పోతాం. అస్సలు టైం లేనప్పుడు ఇంకా మీకు కావాలంటే ఎలా కుదురుతుందని చెప్పండి. ఇక్కడ నిజాలు చెప్తున్నాం. ఏంటది? వాస్తవానికి చాలా దగ్గరగా వెళ్తున్నాం. వాస్తవపు దేశాన్ని మీకు చూపించాం. వాస్తవపు లైవ్ లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ పర్సన్ నేను మీకు చెప్తూ ఉన్నాను. ఇంకా మాకు ఏదో కావాలి అంటే ఏం కావాలి చెప్పండి? మీకు ఏం కావాలి? అరవీ కావాలా? 60లో కూడా హ్యాపీగా ఉండడానికి, 70లో కూడా హ్యాపీగా ఉండడానికి, 80, 90, 100లో కూడా హ్యాపీగా ఉండడానికి బాలి గారు ప్రోడక్ట్ ఇస్తున్నారు. ఇంత మంచి వేదిక గురించి ఇంకా నువ్వు ఏదో అనుమానం పడుతున్నావు. ఇంకా మాకేదో కావాలంటే నువ్వు ఒకవేళ మనిషి కాదు, ఒకసారి ఇలా బిల్లు కొంచెం చూసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో అన్ని రకాలు మీకు కవర్ చేశాను. ఇది వరల్డ్ బిజినెస్ అని మీకు చాలా వివరంగా తెలియజేస్తాను. ఇది ప్యాట్ బిజినెస్, రాష్ట్ర బిజినెస్ అసలే కాదు. వరల్డ్ బిజినెస్. ఆయన మీకు పనుల విందు కలిగించారు సుధాకర్ గారు. పనుల విందు విశాఖం. ఆ పనుల విందుకు మీరు చేరాలంటే ప్రాణం ప్యాషన్గా చేయాలి. చిరంజీవి తన నటన ప్రాణం పెట్టి డాన్స్ చేస్తాడు. భూమి కాసి చూడు, ఆడ మనిషిగా చూడు, తన పని తను చేస్తాడు. అందుకే అతడు స్టార్. ఓకే, తను ప్రాణం పెట్టి చేస్తాడనమాట. డబ్బు కోసం చేయడు. అప్పుడు డబ్బు ఏం చేస్తుంది అంటే, డబ్బు తన పక్క నుంచి ఏరులై పారుతుంటారు. డబ్బు కోసమే తను డాన్స్ చేస్తాడు అనుకోండి, నో వే. ఇక్కడ డబ్బు కోసం చేయదు. ఎవరైనా మీ ఇంటి పక్కన ఎవరైనా చనిపోయారు అనుకోండి, తప్పెవరిది? అది నాది అనే వరకు చెప్పేస్తారు. మంది కాదు, మాది కాదు, నాది. ఫ్లాట్స్, ట్రైక్లోజ్ రైట్స్ అన్ని కూడా క్లీన్ చేస్తే అవిసె గింజలు అది వంటకంలో వాడేవారు. ఇప్పుడు దాన్ని మందుగా వాడుతున్నాం. మన ఇంటి పక్కన రక్షించాలి, మనం కూడా రక్షింపబడాలి. హార్ట్ అటాక్ ఎవరికి రానివ్వకూడదు. బొల్లినేని కానీ అప్పుల్లోని కానీ, అప్పుల్లోకి వెళ్తే ఏముంటుంది? అప్పుల పాలే వస్తాడు. అలాంటి అప్పుల పాలు అవ్వనివ్వకండి. అలా చేయకుండా మనం ఏం చేయాలి? అడ్వైజ్ చేయొచ్చు. మనం అంత మాత్రమే కాదు, అసలు హార్ట్ అటాక్ కానీ బీపీ కానీ రాకుండా చూడవలసినటువంటి నెసెసిటీ మన దగ్గర ఉంది. నా మాట వినరండి. ఏంటది? నా మాట అస్సలే కుదరదండి. ఇది చెప్పేసింది. ఇప్పుడు చెప్పాలి. ఒక మంచి మాట 10 సార్లు చెప్పు, 100 సార్లు చెప్పు, 200 సార్లు అన్నా ఖచ్చితంగా వింటాడు. కబీర్ దాసు మాట చెప్తాడు, ట్రై చేస్తాను హిందీలో. दूध बेचने के लिए घर घर जाना पड़ता है. కరెక్ట్ చెప్పానా? చాలా బాగా చెప్పారా? పాలు అమ్మాలంటే ప్రతి అది ఈజీ అంతే. అయితే విషయం అంటే పాలు అమ్మాలంటే ప్రతి ఇంటికి వెళ్ళాలి. మంచి మాట కావాలి. ప్రతి మాట చెప్పండి, ప్రతి మనిషికి చెప్పండి. అంతే తప్ప నాకు కుదరదండి. అసలు దాని గురించి నాకు మా అప్లైన్ నీ ముఖమేం కాదు, నువ్వు తిను,
అప్లైన్ కాదు, నువ్వు తిను, అనుభవించు, ఎంగలా తయారవు, అరవిలో కూడా ఎరవిలా ఉండు, హ్యాపీగా ఉండు. నీ జోన్ చూసి నీ మొహం చూసి వాళ్ళు ఏంటి మీరు ఎలా అయిపోతారంటే అప్పుడు చెప్పు. అసలు వాడవు, తినవు, ఏం చెయ్యవు, ఇతరులకి అమ్మేయడానికి చూస్తున్నావా? అమ్మే బిజినెస్ కాదు మనది, అనుభవించే బిజినెస్. ఈ రోజున మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ అంతా కూడా మన చేతిలో పెట్టాలి. కాబట్టి ఒక ప్రోడక్ట్ గురించి చెప్తాను, మీరు జాగ్రత్తగానండి. ఆడవాళ్ళకి ఇంకా బాగుంటారు అన్నమాట, వాడు ఎవరితో అస్సలు మారదు అనమాట. ఇక మగవాడు ఉన్నారంటే ఫుల్ టైం అనమాట, టోటల్ 100 years వరకు. చెప్పాలా ప్రోడక్ట్ చెప్పాలా? రవీంద్రస్ ఏమన్నాడంటే దూద్ బేసినకి వెళ్ళి గనగన ధ్యానం పడతాను అంటే ప్రతి ఇంటికి వెళ్ళి మంచి మాట చెప్పాలి. వాళ్ళ ప్రతి ఇంటికి నవ్వుతాడు. అయితే వాడికి నవ్వులేవారు.